అవసరం కోసం ప్రైవేట్ ట్రావెల్స్ బాట పడితే గమ్యానికి క్షేమంగా చేరేది డౌటే. నిన్న షిరిడి బస్సు ప్రమాదం, ఇప్పుడు మహబూబ్ నగర్ బస్సు దగ్ధం. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న ఈ ఘటనలకు కారణం ఓవైపు ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం, ఇంకోవైపు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సేఫ్టీ ప్రికాషనరీస్ తీసుకోకపోవడం. కానీ ఇలాంటి సమస్యలకు చెక్ చెప్పొచ్చంటోంది చైనా. ప్రమాదం జరిగిన వెంటనే గుర్తిస్తే నిమిషాల్లో మంటలు ఆర్పేయొచ్చని, ప్రయాణికుల ప్రాణాలు కాపాడొచ్చని ఆ దేశ సైంటిస్టులు ప్రూవ్ చేశారు. జర్నీలో ఉన్న బస్సులో అగ్ని ప్రమాదం జరిగితే నష్టాన్ని నివారించేందుకు చైనా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం తక్కువయ్యేలా చేసే సిస్టమ్ ఉన్న బస్సును రూపొందించింది. దీంట్లో పైకప్పుకు 9 షవర్ నాజిల్స్ ఏర్పాటు చేసింది. బస్సులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ తన వద్ద ఉన్న స్విచ్ ప్రెస్ చేయగానే ఈ నాజిల్స్ నుంచి మంటల్ని ఆర్పే పదార్థం బస్సులో స్ప్రెడ్ అవుతుంది. కేవలం 60 సెకండ్లలో అగ్నిని ఆర్పేస్తుంది. పైగా ఈ నాజిల్స్ నుంచి వెలువడే వాయువుతో మనుషులకు ఎలాంటి హాని కలగకపోవడం ఈ సిస్టమ్ స్పెషాలిటీ. ఒకవేళ డ్రైవర్ స్విచ్ నొక్కడం మర్చిపోయి మంటలు ఇంజిన్ వరకు వ్యాపిస్తే మంటల్ని ఆపే పౌడర్ నాజిల్స్ నుంచి ఆటోమేటిక్ గా రిలీజ్ అవుతుంది. దీని ద్వారా మహా అయితే 2-3 నిమిషాల్లో అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా తగ్గించవచ్చంటున్నారు సిస్టమ్ మేకర్స్. దీని తయారీకి అయ్యే ఖర్చు 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. లక్షలతో బస్సులు కొని ట్రావెల్స్ నిర్వహించే వారికి ఇది పెద్ద ఖర్చేం కాదు. డబ్బు యావ తప్ప ప్రయాణికుల భద్రతపై ట్రావెల్స్ నిర్వాహకులకు ఇంట్రెస్ట్ ఉండదన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని బస్సుల్లో షవర్ నాజిల్స్ లాంటి సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే అందరికీ మంచిదన్న వాస్తవం ట్రావెల్ ఓనర్స్ కు ఎప్పుడు అర్థమవుతుందో.